నిశ్చయానికి, సంకల్పాన్ని, విచక్షణను ఉపయోగించండి. గొప్ప పట్టుదలతో మీరు చేసే దృఢమైన నిశ్చయం ఒక్కసారిగా అలవాటు అవుతుంది. వివేకపు మార్గదర్శకత్వంతో మీరు కోరిన దాన్ని మీరెందుకు చేయకూడదు? మీరు తప్పకుండా ప్రయత్నించండి. తప్పులన్నిటినీ మర్చిపోండి. గత సంవత్సరపు పనులను పునర్విమర్శన చెయ్యండి. మీరు ప్రదర్శించిన సమస్యాత్మకమైన అలవాట్లు ఏమిటో చూడండి. మీరు జనాలతో పోట్లాడి ఉండవచ్చు, లేదా మీరు ఎక్కువ తింటున్నారేమో, లేదా మీరు అసూయ చెందుతున్నారు. ఈ రోజే మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి. మీరు ఆ పనులను తిరిగి చేయబోవడం లేదని తెలుసుకోండి. మీకు మీరు చెప్పుకోండి. పరమహంస గారు అన్నారు, సంపాదకత్వం చేయడం తనకు ఇష్టం లేదని. కానీ ఆయన సంపాదకుడు అయ్యారు. ఆయన తనను తాను సంపాదకుడుగా మార్చుకున్నప్పుడు నేను కూడా దీన్ని చేయగలను. మీరెందుకు చేయలేరు? సంకల్పశక్తిని ఉపయోగించి నేను ప్రయత్నించిన ప్రతీదీ పనిచేసింది. మీరు మనస్సులో కనుక నిశ్చయించుకుంటే మీరు కూడా సాఫల్యవంతులు కాగలరని నేను మీకు నమ్మకాన్ని ఇస్తున్నాను. భగవంతుడు మీకు మీ సమస్యలను పేల్చేయగల శక్తినిచ్చాడు. జాగ్రత్త ఓ పర్వతాల్లారా, నా దారికి అడ్డం రాకండి. మీ ఎముకలు విరిగి ముక్కలయ్యి పేలికలు అవుతాయి ఇవాళ. ఆ మాటలు గొప్ప స్వాములవారి స్వామి రామతీర్థ పాట నుంచి వచ్చినవి. ఇంకో భాగంలో ఆయన ఇలా పాడతారు, నా రథానికి తలరాతలను దేవుళ్లను కట్టిలాగుతాను. రోమన్లు బందీలను తమ రథాలకు కట్టి నేలమీద లాక్కుంటూ పోయేవాళ్ళు. ఒక దారుణమైన ఆచారం. అయినప్పటికీ అందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది. ఎందుకంటే మనం మన అలవాట్లను, అదేవిధంగా మనను బాధ పెట్టడానికి అనుమతించాం. అలవాట్లను మన బందీలుగా చేసుకోవాలి, కానీ అవి మనను పట్టుకోకూడదు. అవి మనని లాక్కుంటూ పోయేదానికి బదులుగా మనం వాటిని మన సంకల్పరథానికి కట్టి పరిగెత్తించాలి. కేవలం చపల చిత్తంతో కోరుకున్నది చేసినట్టుగా కాకుండా మనం తప్పనిసరిగా చేయవలసింది ఏమిటో తెలుసుకొని దాన్ని చేసినప్పుడు మనం నిజంగా విముక్తులం. ఈ నూతన సంవత్సరంలో విచక్షణ చేయడం నేర్చుకోండి. మీకు వచ్చే ప్రతి మానసిక ప్రేరణను విచారించండి. అది చేయడం సరైనదా కాదా అనేది చూడండి. ఒకసారి మీ వివేకం ఫలానా పని చేయమని మీకు చెప్పినప్పుడు తలరాతలు కానీ దేవుళ్లను కానీ మీ మార్గంలో అడ్డురానియకండి. కానీ మీరు చేస్తుంది తప్పు అని తెలుసుకున్నప్పుడు మీ మనస్సు మార్చుకోండి. కొంతమంది ఎంత మొండివాళ్ళంటే వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోరు. కానీ ప్రతి ఒక్కరూ గుడ్డి సంకల్పం వల్ల కాక వివేకం వల్ల మార్గదర్శనం పొందాలి. శాంతంగా విచక్షణ చేసిన తర్వాత మీరు చేయాలనుకున్నది సరైనదని మీరు మనస్సులో నిశ్చయించుకున్నాక ఇంకా మరెవరూ మిమ్మల్ని ఆపకూడదు. నాకే గనక ఉద్యోగం లేకపోతే ప్రజలు ఇలా అనేదాకా నేను ఈ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తాను. ఈయన్ని శాంతంగా ఉంచడానికి ఉద్యోగాన్ని ఇవ్వండి. నేను ఈ విషయాలు గర్వం కొద్దీ చెప్పడం లేదు, కానీ మీరు నా అనుభవాల నుంచి నేర్చుకోవాలని. ఏ పని అయినా సరైన స్ఫూర్తితో చేస్తే మీ మీద మీకు విజయాన్ని ఇస్తుంది. మీరు ఉచ్చల దొడ్లు శుభ్రం చేయవచ్చు, కానీ దాన్ని ప్రజలకు సేవాభావంతో సాయపడుతున్నట్లుగా చేస్తే దేవుడి మనిషిగా మీరు సరైన స్ఫూర్తిని చూపుతున్నారు. మీరు ఏ దృక్పథంతో పనిచేస్తున్నారనేది లెక్కలోకి వస్తుంది. మానసిక సోమరితనం, మనఃపూర్వకంగా పనిచేయకపోవడం ఒకరిని పాడు చేస్తుంది. జనాలు తరచుగా నన్ను అడుగుతుంటారు, ఇన్ని పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని. ఎందుకంటే నేను ప్రతిదీ అమితానందంతోనూ సేవాభావంతోనూ చేస్తాను. ఆంతరికంగా నేను ఎప్పుడూ భగవంతుడితో ఉన్నాను. చాలా కొద్దిసేపే నిద్రపోతున్నప్పటికీ నేనెప్పుడూ తాజాదనాన్ని అనుభవిస్తాను. ఎందుకంటే నేను నా విధులను సేవ చేయడం మహాభాగ్యం అనే సరైన దృక్పథంతో నిర్వర్తిస్తున్నాను. మీరు భగవంతుడి బిడ్డ అని మీరు తప్పకుండా సాక్షాత్కరించుకోవాలి. ఆ పాత అలవాట్లతో కట్టుబడ్డ మనస్సుతో మీరిక పనిచేయబోవడం లేదని మనస్సులో దృఢ నిశ్చయం చేసుకోండి. శరీరం, మనస్సుల తాత్కాలికమైన పరిమితులు, అపరిపూర్ణతలు మిమ్మల్ని ఇంక వెనక్కి లాగలేవు. నేనొక కొత్త వ్యక్తినవుతానని మీరు గట్టిగా సంకల్పించి నిర్ణయం తీసుకున్న వెంటనే మీరు మారతారు. మీ అలవాట్లకు మీరు బందీ అయ్యారు. అది మీకు మంచిది కాదు. ఈ జన్మలోనూ ఇతర జన్మలలోనూ మీ ఆలోచన విధానంలోనూ చేసిన పనులలోనూ ఉన్న చెడు అలవాట్ల వల్ల ఇప్పుడు మీ శరీరం అనే రాజ్యం రోగాలు, సమస్యలు, విచారాలు, అజ్ఞానాల ముట్టడికి గురైంది. ఇప్పటి నుంచి మీరిలా అనండి, నేను శరీరానికి బానిసను కాదు, నా సామ్రాజ్యానికి నేనే అధిపతిని.
నేను కోరుకున్న విధంగానే నా ఆలోచనలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఒకసారి మీరు మీ అలవాట్లను మార్చుకున్నాక మీకు మీరే అనుకుంటారు, అలా చేయడం ఎంత సులువు. నా ఆత్మను తెలివి తక్కువగా చేసే ఆ అలవాట్లను నమ్మి సంతోషాన్నిచ్చే వాటికి మార్చుకోకుండా నాకు నేను ఎంత నిర్దయగా ఉన్నాను అని. థ్యాంక్ యూ.